కూడా చెడు పనులు చేయాలన్నా ఆ సంకల్పానికి కూడా అలాంటి వ్యక్తులు చేస్తారు. అలాంటి వ్యక్తులందరూ వైసీపీలో చేరారు. నేను అడుగుతున్నా, ఇక్కడుండే మీరందరూ చెప్పాలి, చరిత్రలో ఇలాంటి నాయకుడిని ఇటీవల కాలంలో మీరు చూశారా? నేనైతే 45 ఏళ్ళు చూడలేదు. 45 ఏళ్ళు నేను చూడలేదు ఎక్కడ, నేను చదవలేదు కూడా. నేను 78లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే చేశాను, 80లో మంత్రి, అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు నేనే. నా తర్వాత వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడుండే ముఖ్యమంత్రులు, లేకపోతే కేంద్రంలో మంత్రులు తర్వాత వచ్చారు. కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తూ ఉంటాం కదా దేశ రాజకీయాల్లో ఉంటే, ఎక్కడ నాకు ఎవరు తగల్లా కాదు. ఒక అతను దొరికాడు, ఒక నార్త్ కొరియాలో ప్రజెంట్ ఉన్నాడు. చరిత్రలో ఒక అతను ఏంటంటే పాబ్లో ఎస్కోబార్ గెవిరియా. అతను ఇదేనండి, ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్. ఇతను నార్కో టెర్రరిస్ట్. అతను పాలిటీషియన్ అయిపోయాడు. అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో $30 బిలియన్ డబ్బులు సంపాదించి, అది ఈరోజు $90 బిలియన్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు దీంట్లో. ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 76లో అరెస్ట్ అయ్యాడు. 80లో నెంబర్ 1 అండ్ రిచెస్ట్ డ్రగ్ లార్డ్ ఆఫ్ ది వరల్డ్. డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచెస్ట్ ఫెలో కావచ్చు, వ్యాపారాలు చేసి కావచ్చు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి? ఆయన కూడా అదే కావాలి. ఆయన ఏమనుకున్నా అంటే టాటా, రిలయన్స్, అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి, వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక. నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు, కొంతమందికి నీడ్ ఉంటుంది, కొంతమందికి గ్రీడ్ ఉంటుంది, కొంతమందికి మేనియా ఉంటుంది, పిచ్చి ఉంటుంది. మెకనస్ గోల్డ్ అదే పిచ్చ. అలాంటి పిచ్చబట్టిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు. ఆ తర్వాత 82లో ఎంపీ అయ్యాడు, కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడు. 82లో అమెరికా అరెస్ట్ చేయాలంటే మేడ్ డీల్ విత్ కొలంబియా ప్రెసిడెంట్తో ఇతను ఓన్ ప్రిజన్ ఒకటి క్రియేట్ చేసుకొని లా క్యాథెడ్రల్ అనే ఒక ప్రిజన్ మంచి హిల్స్లో కట్టుకొని అక్కడే ఉంటా అన్నాడు. అనే పెట్టారు, అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళా వెళ్ళాడు. Babu Naidu yesterday, compared yourself to Pablo Escobar, the Russian drug lord. So, what's your say about that? Colombian. What is his name? Pablo Escobar. What is it? Pablo Escobar. What? Ah, boy. Pablo Escobar. Pablo, sir. Pablo. So he's more of a Colombian drug lord, sir. Is he Chandrababu's friend? That he knows his name so well. He must be, otherwise I don't know his name itself. And on the other hand, Chandrababu Naidu is repeatedly speaking of a particular person. And also must be. Sir. In a sense, since you are in Andhra Pradesh, you know who is the mafia and who is doing what. ఈ మనిషి చంద్రబాబు నాయుడు ఆ 100 రూపాయలు 120 రూపాయలు క్యాష్ ఇస్తున్నాడు అని చెప్పి కూడా ఆరోపణ చేస్తాడు. బుర్రుందా ఈ మనిషికి? మన చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు తీసుకునింది ఏంది? ఒక డిజిటల్ పేమెంట్ అన్నా తీసుకున్నాడు, అంత క్యాషే కదా. అది కూడా ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్మినాడు. ఇక్కడన్నా ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్మితే గవర్నమెంట్ షాపులు అయ్యి ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్మే అవకాశమే లేదు. ఎంఆర్పి రేట్ ఎంత ఉంటే అంతే అమ్మాల. గవర్నమెంట్ షాప్ ఇది, అక్కడ ప్రైవేట్ షాపులు. ఏ షాపు కూడా గవర్నమెంట్ ఎంఆర్పి రేటుకి అమ్మిన దాఖలాలు ఎప్పుడూ లేవు గతంలో. మరి అది స్కామా, ఇది స్కామా? నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మాట్లాడాలి. అసలు గవర్నమెంట్ చేస్తూ ఉంది వ్యాపారం, ఆదాయం గవర్నమెంట్కి వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలోనే డిస్టరీస్ 20 డిస్టరీస్ గవర్నమెంట్కు మద్యం సప్లై చేస్తూ ఉంటే 14 డిస్టరీసు చంద్రబాబు నాయుడు స్వయంగా లైసెన్స్ ఇచ్చి కమిషన్ చేయించినాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్స్లో.
ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఆయన హయాంలోనే 14 డిస్టిలరీస్కు ఆయనే స్వయంగా లైసెన్స్ ఇచ్చి పెట్టించిన డిస్టిలరీస్ ఇవి ఉన్న 20లో. మిగిలిన 6 డిస్టిలరీలు కూడా చంద్రబాబు నాయుడు హయాం కన్నా ముందు వచ్చినట్టు, మనకేం సంబంధం లేదు. మనం ఒక్క డిస్టిలరీకి లైసెన్స్ ఇచ్చింది లేదు. మరి ఆయన పెట్టించిన డిస్టిలరీస్లో ఆయనకు లంచాలు ఇస్తారా? ఇంకొకరికి లంచాలు ఎవరైనా ఇస్తారా? వాల్యూమ్స్ పెంచినందుకు లంచాలు ఇస్తారా? వాల్యూమ్స్ తగ్గించినందుకు లంచాలు ఇస్తారా? ఇవన్నీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. ఎవడు లంచాలు తీసుకున్నాడు, ఎవడు ఇప్పుడు లంచాలు తీసుకునే దానికి మళ్ళా రెడీ అయిపోయి, ఎవడు ఇప్పుడు మళ్ళీ మద్యం రేటు తగ్గిస్తా, నేను వాల్యూమ్స్ పెంచుతా, 1 బాటిల్ తాగేవాడు 4 బాటిల్ తాగండి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. వాల్యూమ్స్ పెంచేదానికి ప్రమోట్ చేస్తూ ఉన్నాడు నిస్సిగ్గుగా. చేస్తూ ఉన్న ఈ మనిషి లంచాలు తీసుకునేవాడా? వాల్యూమ్స్ తగ్గించేదాని కోసం కృషి చేస్తూ ఉన్నవాళ్ళు లంచాలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.